హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా వీడియోస్ అయితే చేశాను. ఎక్కువ వీడియోస్ సప్లిమెంట్స్ మీద చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను వీడియో చేసే ముందుగా ప్రతి ఒక్క విషయాన్ని రీసెర్చ్ చేసి జనాలకి జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోటి ప్రతి ఒక్కటి కులంకుషంగా నాకు తెలియకపోయినా తెలుసుకొని, ఎందుకంటే మనం చెప్పేది హెల్త్ కంటెంట్ కాబట్టి అవతల పేషెంట్లు మనం చెప్పేది రాంగ్ అయినప్పుడు ఇబ్బంది పడతారు, సఫర్ అవుతారు కాబట్టి జెన్యూన్ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియోకి ప్రిపేర్ అయ్యి మాత్రమే మాట్లాడతానన్నమాట వీడియోలో. సో అయితే ఈ వీడియో అనేది ఆ అన్నింటి వీడియోలకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ చెప్పే సబ్జెక్ట్ అనేది నేను ప్రిపేర్ అయ్యి చెప్పేది కాదు. నా అనుభవంతోటి అంటే 2013లో నాది ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది బీఫార్మసీ. 2013 జూన్‌లోనే నేను హాస్పిటల్ ఫీల్డ్‌లోకి వచ్చాను ఫార్మసిస్ట్‌గా. కార్పొరేట్ హాస్పిటల్‌లో 2021 వరకు పనిచేశాను. అయితే ఈ అనుభవంలో డాక్టర్స్ మీకు చెప్పని, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్నింటిని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది నా అనుభవంతో నేను చాలామందిని చూసి వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి, అలా చాలామంది సఫర్ అవ్వకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకొని హ్యాపీగా లీడ్ చేయడం కోసము ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. మరి మీకు ఇప్పుడు ఎక్కడ ఒక డౌట్ రావచ్చు, డాక్టర్స్ ఎందుకు చెప్పట్లేదు అని. సో గుర్తుపెట్టుకోండి, ఒక డాక్టర్కి ప్రతి ఒక్క విషయాన్ని పేషెంట్కి వివరించాలి అని అంటే మనకి గల్లీకి ఒక డాక్టర్ ఉన్నా కానీ వివరించలేడు అనమాట. ఎందుకంటే మెడికల్ సైన్స్ అనేది మహాసముద్రం లాంటిది. కాబట్టి అందరికీ ఒక్క పేషెంట్కి ఒక్కొక్కరికి చెప్పాలి అని అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి డాక్టర్స్ మీకు అంత క్లియర్గా చెప్పకపోవటానికి కారణం అదే. అలా చెప్పాలి అని అంటే రోజుకి ఒక డాక్టరు 5-6 పేషెంట్ల కంటే ఎక్కువ మందిని చూడలేరు. అలాంటి విషయాలు చెప్పటానికే ఫార్మసిస్ట్ ఉన్నాడు. సో ఫార్మసిస్ట్ చెప్పేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ సజెషన్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే డాక్టర్ తర్వాత ఆ యొక్క ఇదిని ఫిల్ చేసేది ఒక ఫార్మసిస్ట్ మాత్రమే. కాకపోతే మన ఇండియాలో ఫార్మసిస్ట్‌కి ఏ ఇది లేదు. బయట దేశాల్లో అయితే ఫార్మసిస్ట్ అంటే చాలా గౌరవం ఉంటుంది. చాలా సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఫార్మసిస్ట్ దగ్గర. బట్ మన ఇండియాలో అలా లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అందరూ మీకు ఈ విషయాలనేవి చెప్పరు. సో అయితే డాక్టర్స్ చెప్పని విషయం ఏంటి? నేను చెప్పే విషయం ఏంటి? మీ శరీరంలో మీకు 2 మోడ్స్ మీద మీ యొక్క శరీరం పనిచేస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఇప్పుడు కార్‌కి డ్రైవింగ్ మోడ్, న్యూట్రల్ మోడ్ ఉన్నట్టు మన శరీరంలో కూడా 2 మోడ్స్ ఉంటాయి. ఈ 2 మోడ్స్‌లో ఒక మోడ్ మాత్రమే మీకు డే టైమ్ అయినా, నైట్ టైమ్ అయినా ఆ మోడ్‌లో మాత్రమే మీ శరీరం అనేది ఉండాలి. సో అవేంటి అనంటే, ఒకటి రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్, 2 అలర్ట్ మోడ్. రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌ని మెడికల్ టర్మ్‌లో పారాసింపాథటిక్ మోడ్ అని అంటారు. ఈ అలర్ట్ మోడ్‌ని మెడికల్ టర్మ్‌లో సింపాథటిక్ మోడ్ అని అంటారు. వీడేదో సోది చెప్తున్నాడు అని చెప్పేసి స్కిప్ చేసి వెళ్ళిపోతే దానికి నేనేమీ చేయలేను. ఎందుకు అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి, నేను ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో నలుగురు చూసి అందులో ఒక్కరు హెల్తీగా ఈ వీడియో వల్ల నా వల్ల వాళ్ళ యొక్క జీవితం మారిపోయింది అని అంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకొకరు లేరు. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మారిన లైఫ్ స్టైల్ ప్రకారము ప్రతి ఒక్కరికి క్రానిక్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే అది డైజెషన్ కంప్లైంట్లు కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజెస్ ఎక్కువైనాయి. ఆ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవ్వటం కారణంగా మనిషి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది బాగా. అంటే రోజులో సగం సగం టైము నాకు అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పుకొని బాధపడతా ఉండటమే సరిపోతుంది ఒక మనిషి పని.
కాబట్టి అలా బాధపడకుండా ఉండాలి అని అంటే మీరు ఈ 2 మోడ్స్ గురించి తెలుసుకుంటే అప్పుడు మీరు హెల్తీగా, హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయగలరు. అది నా గ్యారంటీ. సో, అయితే ఇక్కడేంటంటే ఒకటి రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అని చెప్పాను కదా! మీ యొక్క బాడీ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్‌గా ఎప్పుడూ కూడా ఈ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌లోనే మీ బాడీ అనేది ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా, మీరు జాబ్ చేస్తున్నా, లేదంటే తింటున్నా, పడుకుంటున్నా, మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌లో ఉంటే మీకు ఒకవేళ క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ అవి మీ శరీరాన్ని అంతగా ఎఫెక్ట్ చేయలేవు. 2 అలర్ట్ మోడ్. ఈ అలర్ట్ మోడ్ అనేది అసలు ఎందుకు పనిచేస్తుంది? ఆ అలర్ట్ మోడ్‌లోకి ఎప్పుడు వెళ్తుంది బాడీ అనేది అంటే, ఈ అలర్ట్ మోడ్ అనేది ఎప్పుడూ కూడా మీకు మీ శరీరం అనేది డేంజర్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు తెలియకుండా అలర్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. డైరెక్ట్‌గా ఒక పులి కనిపించిందనుకోండి మీకు. మీకు తెలియకుండానే మీ బాడీ అలర్ట్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోద్ది. అప్పుడేమవుద్ది? మీకు బ్రీతింగ్ పెరిగిద్ది, హార్ట్ బీట్ పెరిగిద్ది, బీపీ పెరిగిద్ది. సో, అలా అలర్ట్ మోడ్‌లో నుంచి ఆ డేంజర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, దాని నుంచి మీరు భయపడిన తర్వాత మళ్ళీ మీ బాడీ అనేది నార్మల్ పొజిషన్‌కొచ్చిద్ది. నార్మల్ పొజిషన్‌కొచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్‌గానే ఉంటారు. కానీ ఇక్కడ ఈ రోజుల్లో జరిగే పరిస్థితి ఏంటి అనంటే, మీ బాడీ ఉండాల్సిన రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌ని తప్పనిచ్చి చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ ప్రొఫెషనల్‌గా కానివ్వండి, పర్సనల్‌గా కానివ్వండి, ఎమోషనల్‌గా కానివ్వండి, లేదంటే బిజినెస్ వల్ల కానివ్వండి, జాబ్స్‌లో కానివ్వండి, ఇలా రకరకాల ఎఫెక్ట్‌ల వల్ల వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్సు, డిప్రెషను, ఫియరు, స్లీప్‌లెస్‌నెస్సు ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ తోటి ఉండటం వల్ల మీ బాడీ అనేది ఈ రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌లో కాకుండా అంటే పారాసింపాథెటిక్ మోడ్‌లో కాకుండా పార్షియల్‌గా అలర్ట్ మోడ్‌లో ఉంటుంది. సో, మీకు గుర్తుపెట్టుకోండి మీరు స్ట్రెస్‌లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, డిప్రెషన్‌లో ఉన్నా, ఫియర్‌లో ఉన్నా ఈ 4 రకాల ప్రాబ్లమ్స్‌లో దేంట్లో ఉన్నా గానీ మీకు కామన్‌గా మీ బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో, ఆ కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మీ బాడీ అనేది ఈ అలర్ట్ సిస్టమ్‌లోకి మారిపోతుంది. ఈ అలర్ట్ సిస్టానికే ఇంకొక పేరుంది. ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ అని అంటారనమాట. సో, ఈ అలర్ట్ సిస్టమ్‌లోకి మీ బాడీ వచ్చినప్పుడు మీ బ్లడ్‌లో గూడా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈ షుగర్ అసలు కంట్రోల్‌లోకి రాకుండా ఉంటుందనమాట. సో, మీరిక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మీరు ఎప్పుడూ కూడా మీ శరీరాన్ని రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్‌లోనే ఉంచుకోవాలి. లేదు పార్షియల్‌గా అలర్ట్ సిస్టమ్ మోడ్‌లోకి వచ్చారు అనుకోండి, అప్పుడు మీకేమవుతుంది అనంటే, మీకు ఏ అయితే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో అవి ట్రిగ్గర్ అవుతాయి. లేదు మీకు అంతవరకు ఏ డిసీజెస్ లేవు అనుకోండి, అప్పటినుంచి మీకు బీపీ గానీ, షుగర్ గానీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మెంటల్ హెల్త్ బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు యాంగ్జైటీ, స్ట్రెస్సు, డిప్రెషన్ ఈ 3 వేరు, ఫియర్ వేరు. ఈ మూడిట్లో మీకు మెయిన్‌గా రిలీజ్ అయ్యేది కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీకు అప్పటికప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. బట్ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ట్రిగ్గర్ అవుతా ఉంటాయి. బట్ ఫియర్ వేరు. అంటే భయం వేరు. శరీరానికి భయం ఎంత ప్రమాదకరమైంది అనంటే, మీరు భయంలో ఎక్కువ టైం గనక స్పెండ్ చేశారు అంటే మీ బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అడ్రినలిన్ గనక బాగా పెరిగింది అనంటే, ఇంకా ప్రాణం కూడా ఉండిద్దో, ఉండదో చెప్పలేం. దీనికి ఎగ్జాంపులే ఆ మధ్యన మనకి 2020లో వచ్చిన కరోనా కేసులు. అవతల వ్యక్తికి కరోనా వచ్చింది అంటే, ఇతను భయంతో చచ్చిపోయాడు. భయంతో మనిషి ఎందుకు చచ్చిపోతాడు అంటే భయము మనిషిలో అడ్రినలిన్ లెవెల్స్‌ని బాగా పెంచేస్తుంది. దాని కారణంగా హార్ట్ బ్లాక్ అయిపోతుంది. మనిషి అయిపోతాడు. కాబట్టి ఈ విషయాలు మీకు డాక్టర్సు అంత క్లియర్‌గా చెప్పడానికి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి, యాస్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి.
యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషను అంటే యాంగ్జైటీ అంటే మీకు ఫ్యూచర్‌లో నేను అది చేయాలి, ఇది చేయాలని ఊహల్లో ఉండటాన్ని యాంగ్జైటీ అంటారు. స్ట్రెస్ అంటే ఇప్పుడు ప్రెజెంటు, ఇప్పుడు నువ్వు చేసే పనిలో గానీ, చేసే ఇంట్లో జరిగే సిట్యుయేషన్‌లో గానీ ఏదైనా స్ట్రెస్ ఫాలో అవుతే ఇప్పుడు జరిగేదాన్ని స్ట్రెస్ అంటారు. డిప్రెషన్ అంటే పాతది. ఎప్పుడో పాస్ట్‌లో జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించి, ఆలోచించి వెళ్ళిపోవటాన్ని డిప్రెషన్ అని అంటారు. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మీకవన్నీ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ వల్ల అవ్వట్లేదు అనంటే మీరు చేయాల్సిన పనేంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. యాంగ్జైటీ గానీ, స్ట్రెస్ గానీ, డిప్రెషన్ గానీ మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనంటే మీ బాడీలో ఉన్న న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అనేవి ఫ్లక్చుయేషన్స్ అవుతున్నట్టు అర్థము. అవి ఫ్లక్చుయేషన్స్ అవ్వకుండా ఉండాలి అంటే మీ శరీరంలో 7 లేదా 8 రకాల న్యూట్రియంట్స్ అనేవి ఆప్టిమల్ రేంజ్‌లో ఉన్నప్పుడు అంటే ఏంటి? విటమిన్ డి, విటమిన్ బి1, విటమిన్ బి12, మెగ్నీషియము, ఐరను, జింకు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం. ఈ 8 రకాలు గనక మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్‌లో గనక మీరు ఉంచుకోగలిగినట్లయితే అప్పుడు మీకు ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వాటిని ఒకవేళ మీరు వెళ్ళిన ఏదైనా సిట్యుయేషన్ మీ ఇంట్లో జరిగినా, లేదంటే నీ పర్సనల్ లైఫ్‌లో జరిగినా, దాన్ని వెంటనే మీ బ్రెయిన్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది. అది మీకే తెలియకుండా ఇగ్నోర్ చేసేస్తుందనమాట. ఈ న్యూట్రియంట్స్ మీకు ఆప్టిమల్ రేంజ్‌లో ఉంటే. కాబట్టి మీరు ఒకవేళ వీటి మూటిని మీ వల్ల కావట్లేదు, మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని పెంచుకోండి. వాటిని పెంచుకోవటం కారణంగా మీ మెంటల్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మెంటల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అయితేనే మీకు ఏ రకాల డిసీజెస్ గానీ, ఏ జబ్బులు గానీ, క్రానిక్ డిసీజెస్ కానీ ఉన్నయైతే కంట్రోల్‌లో ఉంటాయి. లేనియైతే అసలు రాకుండా ఉంటాయి. ఇది 100% నిజమండి. మీరు నమ్మినా, నమ్మకపోయినా దీన్ని మాత్రం ఏ డాక్టర్ మీకు చెప్పడానికి టైం ఉండదు. కాబట్టి ఇది మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, మీకేదైనా డౌట్ ఉంది, హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి కాల్ చేయండి. లేదు అంటే కన్సల్టేషన్ నంబర్ ఉంటుందండి. ఆ కన్సల్టేషన్ తీసుకొని నాకు కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో, అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీ ఫార్మసీ.